ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నమస్తస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమస్తుతే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము విశాఖ నక్షత్రం వారు ఏ దేవతని ఆరాధించాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ విశాఖ నక్షత్రాన్ని జన్మించిన వారు ఎవరైనా సరే, స్త్రీలు పురుషులు ఎవరైనా సరే, విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ పెద్దలు పిన్నలు ఎవరైనా సరే లక్ష్మీదేవి ధనలక్ష్మిని ఆరాధించాలి. పద్మములో నించుని అమ్మవారు ఇలాగ కలస పట్టుకుని ధనాన్ని ఇలాగా కిందకు వదులుతూ అభయస్తంతో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మీరు ఆరాధించవలసి ఉంటుంది. మీకు ఎక్కడా కూడా ప్రత్యేకించి ధనలక్ష్మి ఆలయాలు ఉంటే ఆ ధనలక్ష్మి ఆలయాలకు వెళ్ళవచ్చు. ప్రతి గురువారం కానీ ప్రతి శుక్రవారం కానీ 2 వారాలు కూడా మీకు అనువుగా ఉన్నటువంటి వారం తీసుకోండి. గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు. మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ఆ లక్ష్మీదేవి యొక్క ఆలయం ఉంటే అమ్మవారికి చక్కగా తీపి పదార్థం ఏదన్నా మీరు ఇంట్లో తయారు చేసి కానీ లేదా మీరు ఎక్కడన్నా తీసుకుని కానీ పండు ఫలము ఏదోటి తీసుకుని చక్కగా పూలు తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ప్రదక్షిణ చేసి అక్కడ ఉన్నటువంటి అర్చకులకి ఇవన్నీ ఇచ్చి అర్చన చేయించుకుని మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చెప్పుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. విశాఖ నక్షత్రం వారు మీకు అలాగా దేవాలయాలు లేవు అని అనుకున్నప్పుడు ఇంట్లోని ఆ లక్ష్మీదేవి ఆ ధన కలశతో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని తెచ్చుకుని చక్కగా మీ పూజా మందిరంలో పెట్టుకుని ప్రతి గురువారం కానీ లేదా శుక్రవారం కానీ 2 వారాలు ఏదో వారాన్ని ఎంచుకుని మీరు చక్కగా అమ్మవారికి ఆ తీపి పదార్థాన్ని తయారు చేసి నివేదన చేసి ఆ పదార్థాన్ని అందరికీ పంచిపెట్టండి. మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు కూడా నేతితో దీపం పెట్టి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ప్రతిరోజు కూడా మీరు ఇలాగ ఆచరిస్తే మీకు మీ ఇంట్లోని సిరులు కురుస్తాయన్నమాట. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల, ఆ ధనలక్ష్మి అనుగ్రహం వల్ల మీ ఇంటి నిండా కూడా సిరి సంపదలు కురుస్తాయి. ఎటువంటి సందేహం లేదు. మీరు చక్కగా ఈ విశాఖ నక్షత్రం వారు ఈ విధంగా ఆచరించండి. మరి సకల సంపదలు కూడా పొందండి. పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఎవరైనా సరే, విద్యార్థులు, వ్యాపారస్తులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే విశాఖ నక్షత్రాన్ని జన్మించిన వారు ఈ విధంగా అమ్మవారిని సేవించి పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందమని చెప్తూ ఉన్నాను. ఎటువంటి సందేహం లేదు. మీరు ఆచరించి చూడండి. చక్కగాను అనేక మంది ఆచరించి వాళ్ళ అనుభవాలు మాకు చెప్తూ ఉన్నారు. మేము ఇది ఆచరించి గొప్ప గొప్ప మరి అనుభూతి పొందామని చెప్పేసి, ఐశ్వర్యాలు పొందామని చెప్పేసి మాకు చెప్తూ ఉన్నారు. మీ అందరూ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం చేత సిరి సంపదలు మీ కుటుంబంలో మరి విరసిల్లేటట్టుగా మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహించాలని చెప్తూ మీరు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన చేసి విశాఖ నక్షత్రం వారు ఆ లక్ష్మీదేవి యొక్క ఆలయాల్ని ఎక్కడెక్కడైతే ఉన్నాయో సంవత్సరానికి ఒక్కసారి సరే ఆ లక్ష్మీదేవి యొక్క ఆలయాలను సందర్శించండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీరు సకలైశ్వర్య భోగభాగ్యంతులు కాండి. మరి ఈ విధంగా మీరు ఆచరించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తూ ఆ కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని సకలైశ్వర్య భోగవంతులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.